ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన భారతీయ సాంప్రదాయంలో మన ఋషులు ప్రకృతిలో లభించే అనేక ఔషధ గుణాలున్న వాటిని తెలుసుకుని వాటిని మనం దినచర్యలో భాగంగా చేసుకుని వాడుకుంటే ఆరోగ్య సంరక్షణకు దీర్ఘరోగాలు రాకుండా రక్షించుకోవటానికి అద్భుతంగా ఉపయోగపడతాయని తెలుసుకున్న వాటిలో ప్రథమ కోవకు చెందినవి మసాలా దినుసులు. పోపు డబ్బాలో పెట్టుకునే సామానంతా కూడా వీటి వెనక ఎంతో సైన్స్ దాగి ఉంది. మరి పూర్వం రోజుల్లో మన సాంప్రదాయాలు ఇవన్నీ వంటగదిలో పెట్టుకుని పోపు డబ్బాలో వంటలు వేసుకోమన్నారంటే ఏదో వాసన కోసం ఏదో రుచి కోసం అనుకున్నాం. చివరికి నేను కూడా అట్లా అనుకున్నాను. తర్వాత వయసు పైబడే కొద్దీ ఇవన్నీ ఔషధ గుణాలున్నవి, ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధాలు అని అర్థమైంది. రుచి వాసనే కాదు, దాని వెనక అసలైన రహస్యం ఔషధ గుణం అని అర్థమైంది. ఈ ఔషధ గుణాలని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి, మన శరీరం రిపేరు క్లీనింగ్ చేసుకోవటానికి, హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కలిగించడానికి, డిఎన్ఏలో రిపేర్లు వస్తే దాన్ని డ్యామేజ్ అవ్వకుండా రక్షించటానికి, మన ఆయుష్ని పెంచడానికి, రక్షణ వ్యవస్థని కంట్రోల్ చేయటానికి, వీటన్నిటికీ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి నేచర్లో ఉన్న అన్ని ఆహారాలతో పోలిస్తే మనం అనేక ఆహారాలు తింటున్నాం కదా. కూరగాయలు తింటున్నాం, ఆకుకూరలు తింటున్నాం, దుంపలు తింటున్నాం, పండ్లు తింటున్నాం, డ్రై ఫ్రూట్స్ తింటున్నాం, చిరుధాన్యాలు తింటున్నాం, ఎండు విత్తనాలు తింటున్నాం, మాంసాహారాలు తింటున్నాం. ఇప్పుడు 8 రకాల ఐటమ్స్ మనం ఎన్ని తిన్నా ఈ 8లో వస్తాయి మేకక. వీటన్నిటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, రక్షణ కలిగించేవి, కానీ వందల సంఖ్యలోనూ కొన్నిట్లో వేల సంఖ్యల్లోనూ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ని ORAC యూనిట్స్లో కొలుస్తారు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఇప్పుడు చెప్పిన 8 ఆహారాల్లో ఉన్నదానికంటే వీటన్నిటిలో 8లో ఏది బెస్ట్ అంటే అన్నిటికంటే విత్తనాలు ఎక్కువ ఉన్నాయి. 8లో విత్తనాలు గొప్పది. నేను అన్ని ఆహారాల కంటే బలమైన ఆహారాలు, పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారాలు విత్తనాలు అని చెప్తా. సంపూర్ణ ఆహారం అంటే విత్తనం అంట. కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఈ 8 రకాల్లో ఈ విత్తనాల్లోనే నెంబర్ 1గా ఎక్కువ ఉన్నాయి. మిగతావన్నీ దీనికంటే తక్కువలో ఉన్నాయి. అన్నిటికంటే కూరగాయలు, దుంపకూరలు తక్కువ ఉంటాయి. ఇట్లా ఉన్నాయి. కానీ ఈ విత్తనాల కంటే ఇప్పుడు చెప్పిన 8 రకాల కంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నది మసాలా దినుసుల్లో. నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నది లవంగాలు. నెంబర్ 2 ఎక్కువగా ఉన్నది దాల్చిన చెక్క. ఈ రెండే నెంబర్ 1, నెంబర్ 2. ఇక తర్వాత స్థానంలోకి పసుపు, మిరియాలు, ఇట్లాంటివన్నీ, గసగసాలు, అల్లము, సొంటి, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ కూడా. ఈ పోపు డబ్బా మొత్తం ఈ విత్తనాలు వీటన్నిటికంటే ఏది తీసుకున్న పోపు డబ్బాలో ఉన్నది 8 రకాల ఆహారాల కంటే ఎక్కువే ఉంటాయి. వాటన్నిటిలో వందలు వేలల్లో ఉంటే వీటిలో లక్షల్లో ఉంటాయి. దగ్గర 3 లక్షల ORAC యూనిట్స్ లవంగాల్లో ఉంది, 2 లక్షల చిల్లర దాల్చిన చెక్కలో, ఇక పసుపు ఇవన్నీ 50,000 లక్ష దాకా. అన్నీ తీసుకుంటే ఈ మసాలా దినుసులన్నీ వేల సంఖ్యలో ORAC యూనిట్స్ ఉంటాయి. అంత ఎక్కువ మోతాదు ఉంటాయి. కానీ ఇవన్నీ క్యాన్సర్ రాకుండా, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా, దీర్ఘరోగాలు రాకుండా, మన జబ్బుల బారిన పడకుండా హెల్దీగా ఉండేట రక్షణ కలిగించడానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్స్. ఈ అద్భుతాలన్నీ పోపు డబ్బాల్లో ఉండే దినుసుల్లో ఉంటాయి. కానీ మనం ఇవన్నీ చిన్నప్పటి నుంచి వాడుకుంటున్నాం. అయినా సరే రోగాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, క్యాన్సర్స్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి, మరి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి? దీనికి రీజన్ ఏంటో తెలుసండి. మనం వంటలు వండేటప్పుడు వండే తీరు వల్ల ఈ మసాలా దినుసులు, పోపు డబ్బాల్లో ఉండే దినుసుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ నశిస్తున్నాయి. దేనికి నశిస్తున్నాయి అంటే, మనం పొయ్యి మీద బాండీ పెడతాం, లేకపోతే పొయ్యి మీద కూర వేయటానికి గిన్నె పెడతాం, మంట హైలో పెడతాం, గిన్నె వేడెక్కిన తర్వాత అందులో నూనె పోస్తాం. కొంతమంది నెయ్యి వేస్తారు. ఈ నూనె కానీ నెయ్యి, కొంతమంది డాల్డా వేస్తారు. ఈ మూడిట్లో ఏది వేసినా పొయ్యి మీద పెట్టి మరిగేసరికి అది 200 డిగ్రీల పైన వేడెక్కితే కానీ మరగదు. సోయా ఆయిల్ లాంటిదైతే 300 డిగ్రీల దగ్గర వేడెక్కితే కానీ మరగదు. ఈ 200 నుంచి 300 డిగ్రీలు వేడెక్కిన ఆయిల్స్లో మనం మరిగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్,
లవంగాలు, గసగసాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ ఆ మరిగిన నూనెలో వేసేస్తాం. 200 డిగ్రీలు పైబడిన వేడెక్కిన నూనెలో ఈ మసాలా దినుసులు వేసేసరికి ఆ వేడికి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మొత్తం నశిస్తున్నాయి. వేడికి యాంటీ ఆక్సిడెంట్స్ నశిస్తాయి, డ్యామేజ్ అయిపోతాయి అని సైంటిఫిక్గా ఉంది. చివరికి మనకి ఆ మసాలా వేగినప్పుడు వచ్చే సువాసన పదార్థానికి ఉంటుంది. మనకు గుమగుమలాడితే కమ్మగనట్టు అనిపిస్తుంది, తినేటప్పుడు వాసన, ఈ మసాలా రుచి, ఈ 2 వస్తున్నాయి తప్ప అందులో ఉండే ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మాత్రం యాంటీ క్యాన్సర్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఈ గుణాలన్నీ నాశనం అయిపోతున్నాయి. మనం తినే వాటిలో అన్నీ ఉన్న ఒక్క రుచి వాసన తప్ప ఈ ఔషధ గుణాలు మొత్తం నశిస్తున్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ నశిస్తున్నాయి, ఈ బెనిఫిట్స్ మొత్తం లాస్ అవుతున్నాయి. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మొత్తం నాశనం అయిపోతున్నాయి. అందుకని ఇవన్నీ బెనిఫిట్స్ లేకుండా వండుకోవటం వల్లే లాభాలు రావటం బదులు వీటి వల్ల నష్టాలు వస్తున్నాయి ఈ రోజులు. కాబట్టి ఈ మసాలా దినుసులు, పోపు డబ్బాలో సామాన్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ మీరు విలువలు పోకుండా వండుకోవాలి అంటే నూనె మరిగేటప్పుడు వీటిని వేయకండి. మరిగేటప్పుడు కావాలంటే నూనె మరిగినప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇలాంటి మినప్పప్పు, శనగపప్పు ఇట్లాంటివి వేయండి. ఇవి వేగనేయండి. ఆ వేడి అంతా నూనె తీసేసుకుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఇంకా వేడి తగ్గలేదన్నప్పుడు కూరగాయ ముక్కలు వేసేసి, కూరగాయ ముక్కలు తాలింపులు వేసి ఉడకటం జరిగేటప్పుడు, ఉడికేటప్పుడు మీరు పసుపు వేయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, గసగసాలు, వెల్లుల్లి అన్ని రుబ్బిన పేస్ట్ వేయండి. వేడి ఎక్కువ ఉండదు కాబట్టి అక్కడ డ్యామేజ్ కావు. అలా వేసుకుంటే వాసన, రుచితో పాటు మన గుమగుమలాడే తాలింపులు వేస్తే వచ్చినట్టు ఇక్కడ రాపోవచ్చు, కానీ బెనిఫిట్స్ వస్తాయి. ఇదొక పద్ధతి. ఇక న్యాచురోపతి ఫాలోవర్స్ మనం చూపించే పద్ధతిలో వంటలు వండుకునేవారు పొయ్యి మీద అంతా బాండిలో మేగడ వేయమంటాం. మేగడ 40-50 డిగ్రీలు వేడికే కరిగిపోతుంది. ఆ కరిగిన మేగడలో మనం మసాలా దినుసులు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కాస్త ఎప్పుడైనా లవంగా కానీ, దాల్చిన చెక్క కానీ, బిర్యానీకి కానీ ఇట్లా వేస్తాం. ఆ మేగడ ఎక్కువ వేడెక్కదు కాబట్టి ఆ వేడెక్కేలోపు ఇవన్నీ తీసేసుకుంటున్నాయి. అది కొద్దిగా మనం సిమ్లో పెట్టి సన్న శాఖ మీద దోరగా వేడెక్కనిస్తాం. మేగడ తక్కువ టైంలో ఈ పదార్థాలను వేడి చేసేస్తుంది. వాల్యూస్ పోకుండా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళ్ళేటట్టుగా ఈ మేగడ తాలింపులు అయితే నష్టం లేదు. నూనె మరిగింది, నెయ్యి మరిగింది, అందులో వేసామా ఇవన్నీ నష్టాలు వస్తాయి. కాబట్టి ఇలాంటి నష్టం రాకుండా ఈ బెనిఫిట్స్ కోసం ఈ మసాలా దినుసులన్నీ ఇలా వాడుకుంటే ఆరోగ్యానికి లాభం ఎక్కువ వస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.